యాజ్ ఆఫ్ నౌ రక్షిత్ అంటే ఓకే బాగా యాక్ట్ చేయగలడు బికాస్ ఆఫ్ పలాస మంచి ఇమేజ్ వచ్చింది, కానీ దీన్ని ఎక్కడ కూడా సస్టైన్ చేసుకోలేకపోయారు. అట్లాంటి పర్ఫార్మెన్స్ ఉన్న సినిమా ప్రతిసారి పడకపోవచ్చు. ఇప్పుడు నేను పర్ఫార్మెన్స్ చేయాలి దీనికోసం ఒక సీన్ రాయండి అనే కైండ్ ఆఫ్ యాక్టర్ కాదు. సో మీరు ఈ క్యారెక్టర్ శశి అనే క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు మీకున్న రెఫరెన్సెస్ ఏంటి? ఆ ట్యాన్ మేకప్ అలా వద్దు, అందంగా చూపించాలి, అందంగా ఉండాలి కానీ విలేజ్ అమ్మాయిలా కూడా ఉండాలి. బీ యాజ్ యు ఆర్ అనేదే నేను ఫాలో అవుతాను. ఐ డోంట్ వాంట్ టు ఫిల్టర్ సంథింగ్. పర్సనల్గా ఉండడం తప్పితే నేను వెళ్ళిన ప్రతి చోటకి కెమెరా వచ్చి తీయటం, ఎయిర్పోర్ట్ ఎక్కుతున్నాడు కెమెరా తీయటం, దిగుతున్నాడు కెమెరా తీయటం, జిమ్కి వెళ్తున్నాడు కెమెరా తీయటం. మీ దగ్గరికి స్టోరీ తీసుకొచ్చేవాళ్ళు ప్రతిసారి ఓన్లీ హీరోగా మాత్రమే కాదు, ఖచ్చితంగా మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలను. దాన్ని ఎలా రెస్ట్రిక్ట్ చేయగలుగుతారు అసలు? ఫ్రాంక్గా చెప్పేయడమే, మీరు ప్రాపర్గా ప్రొడక్షన్ అది ఉంటే నేను ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతాను. అసిస్టెంట్లు నలుగురిని పెట్టుకోకుండా, క్యారవాన్లు ఎక్కువ అడగకుండా. అండ్ వై శశి వదనే? కొన్ని ఫిల్మ్ హీరోయిన్ క్యారెక్టర్స్ చూసినప్పుడు మీమ్స్ అన్ని వస్తుంటాయి కదా, దిస్ ఇస్ వైఫ్ మెటీరియల్, గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్. శశి ఆ లిస్ట్లో వెళ్తుంది అని నేను అనుకుంటున్నా. మంచి సినిమాలు తగ్గిపోయినాయి ఇప్పుడు, అంతా పాన్ ఇండియా సినిమాలు, లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు వచ్చినాయి. ఒక మంచి ప్రేమ కథ చూద్దాం. హాయ్ రక్షిత్ అండ్ కోమలి, ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ ద రిలీజ్. ఎందుకంటే చాలా సంవత్సరాల తరబడి అలా ఇబ్బందులు పడి సినిమా బయటకు వస్తుంది ఎట్టగాలకు అక్టోబర్ 10th. సో రక్షిత్ మీరు ముందు చెప్పండి, లైక్ ఈ వెయిటింగ్ ప్రాసెస్ అనేది ఇన్నాళ్ళు ఒక సినిమాని నమ్ముకునేతో మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కథలు వింటూ ఉంటారు అంతా, బట్ ఒక ప్రాజెక్ట్ ఆగి ఇలాగ హోల్డ్ అయినప్పుడు దాన్ని ఎలాగా తీసుకోగలుగుతారు? ఏం చేయలేం, ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం. అంటే షూట్ కంప్లీట్ అయిపోయింది. షూట్ యాక్చువల్లీ ఫాస్ట్గానే కంప్లీట్ అయింది. సో 1 yearగా ఈ ప్రొడక్షన్ తాలూకా పనులు అవి ఇవి జరుగుతాయి. సో అందుకని డిలే అయింది తప్పితే షూట్ వాజ్ ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్ అంతా ఫైన్. కాకపోతే ఒక హీరో కెరీర్ అనేది ఎలా ఉంటుందంటే హీరోయిన్స్ కంటే కూడా ఫ్రెజైల్గా ఉంటుంది. సో అంటే చాలాసార్లు అనుకుంటారు కానీ లేదు హీరోకి ఏంటి ఏదో ఒక సినిమా వచ్చేస్తానంటే అనుకుంటారు కానీ బట్ అది అంత ఈజీ కాదు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ కదా మీకు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ రిలీజ్ ఉన్నప్పుడే ఒక రకంగా ఉంటుంది, బట్ అది సినిమా రిలీజ్ అవ్వట్లేదు, నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన ఇవన్నీ కూడా ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేస్తాయి కదా. పేషెంట్గా వెయిట్ చేయడం, ఎంజాయ్ ద ప్రాసెస్ అంటే దానికి మించి మనం ఏం చేయలేము. ఓకే, అంటే ఇది బికాస్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల ఈ క్లారిటీ అనేది అర్థం కాదు. అంటే మీకంటే ఓకే ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉన్నారు కాబట్టి పేషెన్స్ అనేది ఎంజాయ్ చేయగలిగారు. అంటే ఎవరైనా కానీ అంతే కదండి, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నా ఉండకపోయినా ఎవరైనా వెయిట్ చేయాల్సిందే. అంటే మేము రకరకాలుగా ట్రై చేస్తాము. సో ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేయడం. ఓకే, సో మీరు ఎలాగా మీరంటే మధ్యలో హిస్టరీలు ఎంజాయ్ చేసుకున్నారు కాబట్టి నేను ఆయనంత రిచ్ కాదు. ఐ డోంట్ లైక్ వెయిటింగ్, బట్ ఒకటి లైక్ ఐ సెడ్ తప్పదు, ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ జర్నీ. అది అవ్వాల్సిన దట్ థింగ్స్ దట్ టైంలో దట్ హ్యాపెన్. ఓకే, సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి రక్షిత్. నా క్యారెక్టర్ పేరు రాఘవ. ఒక బేసిక్ సింగిల్ పేరెంటెడ్ చైల్డ్. సారీ, నాకు సాయి మోహన్ చెప్పారు కదా, ఆయన మొన్న ఒంటి మీద ఒక 500 కన్నా ఎక్కువ ఉండకూడదు, నాకు అది గుర్తొస్తుంది. రాఘవ క్యారెక్టరైజేషన్ అమలాపురంలో ఉండే ఒక బేసిక్ కుర్రాడు, డిగ్రీ చదువుకునే కుర్రాడు. వాళ్ళ ఫాదర్ అంటే చాలా ప్రేమ, మదర్ లేరు. 2007, 2010 ఆ టైంలో జరిగే వాట్సాప్లు లేవు, యాప్లు ఏం లేవు, ఇంటర్నెట్ లేదు, ఫోన్లు ఉన్నాయి అంతే. ఫోన్లు కూడా ఆ పల్లెటూర్లు లోపలికి వెళ్ళినప్పుడు ఎంత యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇప్పటికే బోల్డ్ అన్ని ఏరియాల్లో నెట్వర్క్ ఉండదు. సో 2007 ఆ టైంలో నెట్వర్కింగ్ కానీ అదే అంత ఫోన్ల ద్వారా జరిగే కథ కాదు ఇది. సో అట్లాంటి ఒక ప్రేమ కథ. ఓకే, ఎందుకంటే 2007 స్పెసిఫిక్గా, ఎందుకంటే మీ సినిమాలో మీ ట్రైలర్లో ఫస్ట్ చూపించింది చిరంజీవి గారి ఒక డూప్ లాగా చూపించి నెక్స్ట్ అతిథి సినిమా. సో అదే ఎగ్జాక్ట్లీ 2007 అనేది చిరంజీవి గారి సినిమాల్లోంచి బయటకు వెళ్ళిపోయిన టైం లైన్, శంకర్దాద జిందాబాద్ తర్వాత. అండ్ అతిథి కూడా 2007 రిలీజ్ అయ్యి. సో ఎందుకని స్పెసిఫిక్గా ఆ టైంలో చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇది ఒక 14 years ట్రావెల్ అయ్యే కథ. సో మా డైరెక్టర్ని అడగాలి, 2007 నుంచి ఇది జరిగితే బాగుంటుంది అన్న ఎక్స్పెక్ట్లో తీసిన తప్పితే చిరంజీవి గారికి
మహేష్ బాబు గారికి దీనికి ఏం అంటే టైం లైన్ కరెక్ట్గా, ఎందుకంటే 2007లో ఎగ్జిట్ అయ్యి 17లో మళ్ళీ సినిమాలోకి వచ్చాను. సో దాన్ని ఆ టైం లైన్లో ఏమైనా యూస్ చేసుకున్నారు సో దట్ ఇట్ విల్ బి రిలేటబుల్ టు ఆడియన్స్ యాజ్ వెల్ అన్నట్లు? అంత రిలేటబుల్ గా ఉండదు, చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయి, ఆ డీటెయిల్స్ ని మనం చూడాలి. ఓకే. సో ఈ గోదావరి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అనేటప్పటికీ అమ్మాయిల్ని ఒక రకంగా ఆల్రెడీ ఒక ఇమాజినరీ ఫీల్ ఉండిపోతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ బాపు గారి సినిమాల్లో చూసినప్పుడు ఫీల్ కానీ, లేదంటే వేరే వేరే సినిమాలు చూసి. సో మీరు ఈ క్యారెక్టర్ శశి అనే క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు మీకున్న రెఫరెన్సెస్ ఏంటి? అట్ ద సేమ్ టైం మీరు ప్లే చేసేటప్పుడు మీకు మీ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ఏంటి ఆ రోల్కి? సాయి మోహన్ గారు డైరెక్టర్ వాజ్ వెరీ పర్టిక్యులర్ ఆఫ్ వాట్ అంటే, ఓకే నార్మల్గా విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీస్ అంటే ఒక ట్యాన్ మేకప్ వేసి అలా ఒక మనకి కొన్ని ఉన్నాయి కదా. హీ వాంటెడ్ టు బ్రేక్ పర్టికులర్లీ గౌరీ చెప్పింది. ఎందుకంటే ఈ రోజుల్లో యాక్చువల్గా మనం చూస్తే విలేజ్ అమ్మాయిలు చాలా కళగా ఉంటారు, చాలా బాగుంటారు సిటీ వాళ్ళకన్నా. సో ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దట్ ఆ ట్యాన్ మేకప్ అలా వద్దు, అందంగా చూపించాలి, గ్రాండ్గా చూపించాలి అనే క్లారిటీ ఫస్ట్ నుంచి ఉంది. అది కాకుండా నా ఇన్పుట్స్ అనేవి ఐ థింక్ నేను గౌరీ కలిపి చాలా వరకు ఆ క్యారెక్టర్కి మేము వీలైనంత అందంగా ఉండాలి కానీ విలేజ్ అమ్మాయిలా కూడా ఉండాలి అనే ఒక స్టైల్లోనే వెళ్ళాం. ఎక్కడ డీ గ్లామర్ అయితే వెళ్ళకూడదు అనేది వి వర్ క్లియర్. గ్లామర్ అని కాదు, అంటే యాక్టింగ్ వైజ్ కానీ లుక్స్ వైజ్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా. ఇప్పుడు గౌరీకి ఒక కైండ్ ఆఫ్, ఆవిడ కాస్ట్యూమ్ డిజైనర్ కాబట్టి ఆవిడకి ఒక కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి, డైరెక్టర్ సాయి మోహన్కి ఒక కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి. అలాగే మీకు కూడా లేదు ఐ షుడ్ బి లుకింగ్ లైక్ దిస్ అన్నట్టుగా మీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. సో వాట్ ఎవర్ యూర్ సింగ్ శశి, ఈరోజు ఇట్ ఈస్ మైండ్ లైక్ మేము చాలా ట్రై చేసాం, ట్రైలర్ అండ్ ఎర్రర్ చాలా చేసాం. ఇన్ ది ఎండ్ డైరెక్టర్కి ఏం కావాలి, ఆయన క్యారెక్టర్ రాసుకున్నట్టు ఉండాలి. ఆయన రాసుకున్నదల్లా ఒకటి యాక్చువల్గా చెప్పాలి అంటే క్యారెక్టర్ ఇలా కనపడాలి అనే దాంట్లో హీ డెంట్ హ్యావ్ మచ్ ఆఫ్, బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ ఫీమేల్స్ అనేది మనకి ఎక్కువ తెలుస్తుంది. ఆయన ఒకటే చెప్పారు, నాకు చూడగానే కళ్ళగా ఉండాలి, ఇలా ఒక గ్రాండ్గా కనిపించాలి అని అన్నారు. రెస్ట్ ఆల్ ఇట్ వాజ్ మీ అండ్ గౌరీ. అండ్ కమింగ్ టు యాక్టింగ్, సిన్స్ డే వన్ ఇట్ వాజ్ వెరీ క్లియర్, శశి అనే అమ్మాయి ఎక్కువ మాట్లాడదు, నోట్తో మాట్లాడదు, కళ్ళతోనే ఎక్కువ మాట్లాడుతుంది. సో ఐ హ్యాడ్ టు టోన్ డౌన్ అ లాట్ బికాజ్ నేను సైమల్టేనియస్గా హిట్ ఫ్రాంచైజ్ చేస్తున్నాను, విచ్ వాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్. కాబట్టి దీనికి ఐ హ్యాడ్ టు జోన్ ఇన్ అండ్ జోన్ అవుట్ ఎవ్రీ టైమ్ ఐ వాజ్ ఆన్ ద సెట్. ఓకే. సో ఈ 14 years టైం పీరియడ్ సినిమా కాబట్టి మీకు ఫిజికల్గా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అన్ని కంపల్షన్ ఉంటుందా? 14 years రోల్ అనేది ఎట్లా చేద్దాం అనేది ఫస్ట్ నుంచి అనుకున్నాము. యాక్చువల్లీ అదే గడ్డంతో కొంచెం వైట్ ఇది డైయింగ్ చేసుకుని చేసేద్దాం అనుకున్నాము, లుక్ టెస్ట్ కూడా చేసాము, అలాగే అయిపోవాలి యాక్చువల్గా. కానీ మాకు అదృష్టవశాత్తు ఆ షూట్ డిలే అయ్యి ఒక 2 months డిలే అయ్యి నాకు వేరే షూట్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసేసి టోటల్గా గెడ్డం తీసేసి చేసాం అది. సో యా అదంతా డిఫరెంట్ మేక్ ఓవర్ కనిపిస్తుంది దాంట్లో. సో అంటే స్పెసిఫిక్గా మీ డైరెక్టర్ గారు మీరు 14 years స్ట్రెచ్ చేస్తుంటే ఏ నిరీక్షణ కైండ్ ఆఫ్ క్లైమాక్స్ అని సో ఈ కళ ఉండబోతుందా చూస్తే తెలుస్తుంది. బట్ అంటే డెఫినెట్లీ ఒక మంచి క్లైమాక్స్ ఉంటుంది, మంచి ఎమోషనల్ క్లైమాక్స్. నేను మొన్న Q&Aలో చెప్పినట్టు ఎవరికి ఏమైంది అనేది. ఓకే. సో అంటే మీరు కొంచెం రక్షిత్ ఇంకా మీరు ఇంకా అంత మీడియా సేవీ కాదేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి, చాలా అన్ఫిల్టర్డ్గా ఉంటాయి కొన్ని ఆన్సర్స్ కానీ, లేదంటే కొన్ని కైండ్ ఆఫ్ ఇన్స్టింక్ట్స్ కానీ, అంటే లేదు మీడియా ముందర నేను ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఆ మీడియా ప్రొజెక్షన్ అనేది అలవాటు అవ్వలేదు, చేసుకోలేదు. ఎందుకు చేయాలి అనేది తెలియదు నాకు ఇప్పటికి కూడా. బీ యాజ్ యు ఆర్ అనేదే నేను ఫాలో అవుతాను. ఐ డోంట్ వాంట్ టు ఫిల్టర్ సంథింగ్. నేను ఎలా ఉన్నానో అలా అర్థం అవ్వాలంతే, మీకు కానీ ఆడియన్స్కి కానీ. వై టు ఫిల్టర్ ఎనీథింగ్. ఫిల్టర్ అనే కాదు, కొంచెం ఎక్కడైనా ఇంకా కొంచెం రోబస్ట్గా చేస్తే కొంచెం బెటర్ ఫెమిలియర్ బ్యాక్గ్రౌండ్ కొంచెం అంతా ఉంటుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఇప్పుడు లేదు. మొహమాట పడండి కొంచెం. అంటే నాకు చాలా మొహమాటం. అంటే నాకు చాలా మొహమాటం. అంటే ఫ్రాంక్గా మాట్లాడతాను అంతే, అందుకన్నా. ఇండస్ట్రీలో ఇలా ఇన్ఫ్లుయెన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ, లేదంటే ఏదైనా ఒక పర్టికులర్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఎక్స్ప్లోటేషన్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంటుంది. అంటే మీ దగ్గరికి స్టోరీ తీసుకొచ్చేవాళ్ళు ప్రతిసారి ఓన్లీ హీరోగా మాత్రమే కాదు, ఖచ్చితంగా మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలను, లేదంటే మీరే ప్రొడ్యూస్ చేయాలను, ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది కదా. సో దాన్ని ఎలా రెస్ట్రిక్ట్ చేయగలుగుతారు అసలు? అంటే అన్ని డబ్బులు లేవండి మాకు, కాబట్టి పర్వాలేదు. ఉన్నా లేకపోయినా బట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే కైండ్ ఆఫ్ అప్రోచ్ అవుతారు ఫ్రాంక్గా చెప్పేయడమే.
ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే అన్ని డబ్బులు లేవండి, మీరు ప్రాపర్గా ప్రొడక్షన్ అది ఉంటే నేను ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతానో అంతవరకు నేను సపోర్ట్ చేయగలుగుతానని చెప్పేసి. ఓకే, అంటే ఏముంటుంది మీ కైండ్ ఆఫ్ సపోర్ట్ అంటే? నా కైండ్ ఆఫ్ సపోర్ట్ అంటే నేను ఎక్కువ తీసుకోకుండా జాగ్రత్తగా చేయటం, ఓకే, అసిస్టెంట్లు నలుగురిని పెట్టుకోకుండా, క్యారవాన్లు ఎక్కువ అడగకుండా కైండ్ ఆఫ్. ఓకే, అంటే మీ కైండ్ ఆఫ్ ఇమేజ్కి అంటే యాజ్ ఆఫ్ నౌ రక్షిత్ అంటే ఓకే బాగా యాక్ట్ చేయగలరు బికాస్ ఆఫ్ పలాసా ఇవన్నీ కూడా వచ్చినాయి, మంచి ఇమేజ్ వచ్చింది. కానీ దీన్ని ఎక్కడ కూడా సస్టైన్ చేసుకోలేకపోయారు. అది ఎప్పుడు అనిపించలేదు మీకు? అనిపించిందండి, ఎందుకంటే పలాసా రిలీజ్ అయిన 2వ వారం పిక్ అవుతాను సినిమా, కోవిడ్ లాక్డౌన్ పడింది. ఆ 3 months 4 months ఎవరో ఏం చేయలేదు. తర్వాత నరకాసురు అనే సబ్జెక్ట్తో నేను ఆల్మోస్ట్ ఒక 2 years పాటు అదే సబ్జెక్ట్ మీద ఉన్నాను. ఆ లాంగ్ హెయిర్తో అదంతా ఆ సబ్జెక్ట్ మీద లాక్ అయిపోయి ఉన్నాను. స్టార్ట్ అయింది, మళ్ళీ సెకండ్ కోవిడ్ వచ్చింది, రకరకాల ఇబ్బందులు. అప్పుడు డైరెక్టర్ గారికి ఏదో యాక్సిడెంట్ అయింది, చిన్న చిన్న ఇబ్బందుల మూలన ఆల్మోస్ట్ 2022 2023 వరకు అదే జరుగుతూ వచ్చింది. తర్వాత ఇమీడియట్గా శశివదనే స్టార్ట్ అయింది. శశివదనే తర్వాత ఆపరేషన్ రావణ్ స్టార్ట్ అయింది. సో 3 సినిమాలు జరిగినాయి. కానీ సినిమా ఇండస్ట్రీ ఎవాల్వ్ అయిపోతూ వస్తుంది. బిఫోర్ కోవిడ్ ఇట్ వాస్ డిఫరెంట్, ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు అంతా మారిపోయింది. సో ఆ చేంజెస్ని మేము ప్రాపర్గా వాడుకోలేకపోయాం అనుకోవాలి, అడాప్ట్ అవ్వలేకపోయాం. రకరకాలుగా థియేటర్స్కి జనాలు రావడం తగ్గిపోయింది. కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, నేను ఇప్పుడు పలాసా లాంటి పాట, పలాసా లాంటి సినిమా నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు రెప్లికేట్ సేమ్ పలాసా. నేనేదో కొత్తగా చేద్దాము అన్న దీంట్లో నరకాసుర అనేది ఒక కొత్త కాన్సెప్ట్లో ఒక వైడర్ స్పాన్లో జరిగే సినిమా. ఆపరేషన్ రావణ్ అనేది ఒక సైకో థ్రిల్లర్ కైండ్ ఆఫ్ జోనర్లో ఉన్న సినిమా. ఈవెన్ శశివదన అనేది ఒక మంచి లవ్ స్టోరీ. నేను లవ్ స్టోరీ చేస్తానని ఎవరు అనుకుని ఉండరు, నేను కూడా అనుకోలేదు, కానీ చాలా బ్రహ్మాండంగా వచ్చింది. సో ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్, చూద్దాం ఏది ఎప్పుడు వర్కౌట్ అవుతుందో తెలియదు. ఓకే, గుడ్. సో కామ్లీ కమింగ్ టు యూ, ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మీకు ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ అవ్వదు, ఎందులో నేను ముందుకెళ్ళాలి, లేదంటే ఏ కైండ్ ఆఫ్ రోల్స్ చూస్ చేసుకోవాలనే ఒక స్టార్టింగ్లో కొంచెం చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ కన్ఫ్యూజన్ నుంచి ఒక క్లారిటీ టైంలో వస్తుంటారు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ మీకున్న కరెంట్ క్లారిటీ మైండ్ సెట్ ఏంటి అబౌట్ ద ఫిలిమ్స్ ఆర్ ద రూల్స్ యూ చూస్? దట్ ఐ షుడ్ నాట్ చూస్. నేను ఒకప్పుడు అనుకునేదాన్ని నేను దీనికి సెట్ అవుతాను, దీనికి అవ్వను, ఇలాంటివే బాగుంటాయి నాకు, ఇలాంటివి బాగోదు అని. బట్ ఓవర్ ద టైమ్ ఐ రియలైజ్ దట్ అది మనం ఆలోచించకూడదు. అది మనం ఆలోచించిన రోజు యూఆర్ డ్రాయింగ్ లిమిటేషన్స్ టు యువర్ సెల్ఫ్, యూఆర్ డ్రాయింగ్ బౌండరీస్ టు యువర్ సెల్ఫ్. నాకు అది బిగ్ ఎగ్జాంపుల్ ఈస్ హిట్. నేను ఏ రోజు ఐఎమ్ అ టైనీ లుకింగ్ గర్ల్, ఒక 5'3" హైట్లో ఉంటా. అనుకోలేదు ఒక కాప్, బికాజ్ నార్మలీ మనకి ఉన్న స్టీరియోటైప్స్లో పోలీస్ క్యారెక్టర్స్ అంటే ఒక హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి. సో నేను చాలా అండర్ కాన్ఫిడెంట్గా ఉన్నా ఫస్ట్లో. శైలేష్ చెప్పినప్పుడు కూడా నేను పోలీస్ సూట్ అవుతానా, బికాజ్ ఐ థాట్ ఐమ్ అ వెరీ బబ్లీ గర్ల్, లవ్ స్టోరీ మెటీరియల్ ఏమో అనుకున్నా. బట్ లైక్ వీ ఆల్రెడీ స్పోక్, హిట్ తర్వాత నాకు ఇప్పుడు అది బ్రేక్ చేయడమే ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. సో ఐ థాట్ లేదు, మన కోసం ఇదే బాగుంటుంది, ఇవే చేయగలుగుతాము అని ఏ రోజైతే కొన్ని బౌండరీస్ డ్రా చేసుకుంటామో ఆ రోజే మనం గ్రేట్నెస్ అనేది అచీవ్ చేయలేమేమో అనేది నేను నేర్చుకున్నా. అంటే నాట్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఈస్ ఫైన్, బట్ దెర్ విల్ బి పారామీటర్స్ యాజ్ వెల్ కదా. లేదు దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ద మ్యాక్సిమం ఐ కెన్ డూ అన్నట్లుగా. అది నో, ఆ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఎందుకు అంటున్నా. ఇట్స్ బీన్ టైమ్ నౌ. ఐ స్టిల్ థింక్ ఐ హ్యావ్ టు గో స్టిల్ అ లాంగ్ వే. నేను ఇంకా నాకు రావాల్సినంత సెలబ్రేషన్ నాకు ఎక్కడో ఒక దగ్గర రావట్లేదు. సో నేను ఇంకా చాలా ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక తపనలో ఉన్నప్పుడు ఆ పర్మిటేషన్స్ కాంబినేషన్స్, ఇది సెట్ అవుతుందా, ఇది అవ్వదా, ఈ టెన్షన్స్ అని మనకు ఎందుకు. ఏదైనా బాగాలేకపోతే ఆడియన్స్ చూస్తారు, బాగాలేదు ఓ అవునా, అక్కడ మనం ఒక లెసన్ నేర్చుకుంటాం. ఏదైనా బాగుంది, సక్సెస్ అయింది అంటే అక్కడ మనం ఒక ఇంటికి ఒక కప్పు తీసుకెళ్తాం. దానికన్నా పెద్దగా పోయేదేం లేదు కదా. ఓకే, సో మీకు పలాసాలో వచ్చిన కైండ్ ఆఫ్ రికగ్నిషన్కి అండ్ అప్రిసియేషన్కి స్పెసిఫిక్గా వెట్రిమారన్ గారు వీళ్ళందరూ కూడా సినిమా చాలా బాగుంది అని చెప్పేసి మెచ్చుకోవడం, అండ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగా చేశారని చెప్పేసి అన్న తర్వాత ఆ కైండ్ ఆఫ్ రోల్స్ చూస్ చేసుకోలేదు, ఫైన్. కాకపోతే ఆ కైండ్ ఆఫ్ ఇమేజ్ని ఎక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయారు అనిపించలేదా మీకు?
క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకోలేదు నేను ఓకే ఆ కైండ్ ఆఫ్ ఇమేజ్ని. అంటే అంటే అట్లాంటి సినిమాలే సేమ్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అని కాదు, ఆ కైండ్ ఆఫ్ లేదు పెర్ఫార్మెన్సెస్ విషయంలో పలాసకి మించి ఉండాలి. ఇప్పుడు నరకాసుర పలాసతో కంపేర్ చేస్తే నరకాసుర వాజ్ నాట్ దాట్ గ్రేట్ పెర్ఫార్మెన్స్ అని నా పర్సనల్ ఫీలింగ్. సో అది చెప్పండి. అంటే ఇప్పుడు పలాస లాంటి సినిమా ఎప్పుడో ఒకసారి అవుతుంది. సో అట్లాంటి పర్ఫార్మెన్స్ ఉన్న సినిమా ప్రతిసారి పడకపోవచ్చు. సో డైరెక్టర్స్ చాయిస్ తప్పితే నేను పర్ఫార్మెన్స్ చేయాలి దీనికోసం ఒక సీన్ రాయండి అనే కైండ్ ఆఫ్ యాక్టర్ని కాదు. నేను కంప్లీట్లీ డైరెక్టర్స్ చాయిస్, డైరెక్టర్స్ కథలో మౌల్డ్ అవుదాం అనుకునే యాక్టర్ని. సో అంత పర్ఫార్మెన్స్ డెఫినెట్గా శశివర్ధనేలో ఉంటుంది. ఇది ఒక లవ్ స్టోరీ అని ప్రొజెక్ట్ అవుతున్నా దెర్ ఇస్ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ నాది. డెఫినెట్లీ అది సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఎమోషనల్ దీంట్లో ఉంటుంది. పలాస తర్వాత శశివర్ధనే అంత పేరు తెస్తుందని అనుకుంటున్నాను నేను. అండ్ నేను ప్రొజెక్ట్ చేసుకోలేకపోయాను అంటే నాకు తెలవలేదు 3 ఏళ్ల క్రితం ఇదంతా ఆర్గానిక్గా జరుగుతుంది అనుకుంటున్నాను. కానీ బోల్డ్ అంతమంది హీరోలు పెయిడ్గా సోషల్ మీడియాలో చేయించుకుంటే తప్పితే, మీ వెబ్సైట్లకి డబ్బులు ఇచ్చి రాయించుకుంటే తప్పితే రాయరని నాకు తర్వాత అర్థమైంది. ఓకే. సో ఈ పెయిడ్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయని నాకు అప్పుడు తెలవలేదు, ఇప్పుడు తెలుస్తుంది. ఎలా ఒక ప్రాజెక్ట్ చెయ్యాలి అనేది నాకు తెలవలేదు అప్పుడు. నాతో ప్యారలల్గా ఉన్న హీరోలు అదే చేస్తుంటే అప్పుడు అర్థమైంది, ఓకే మనం ఇట్లా ఖర్చు పెడితే ఇట్లా జరుగుతుంది అనేది. ఓకే. సో అంటే ఇండస్ట్రీ నుంచి యూ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్ ఆల్సో కదా, అంటే Yeah. సోర్సెస్ ఉన్నారు మీకు అదంతా. సో దానికి తగ్గట్టుగా పిఆర్ ట్రైనింగ్ అనేది అంతా కూడా ఫోకస్ చేయలేదు అసలు? అంత పిఆర్ చేయను, నేను మాట్లాడితే పర్సనల్గా ఉంటుంది తప్పితే నేను వెళ్ళిన ప్రతి చోటకి కెమెరా వచ్చి తీయటం, ఎయిర్పోర్ట్ ఎక్కుతున్నాడు కెమెరా తీయటం, దిగుతున్నాడు కెమెరా తీయటం, జిమ్కి వెళ్తున్నాడు కెమెరా తీయటం, అదంతా నాకు ఇష్టం ఉండదు. దట్స్ మై పర్సనల్ అనుకుంటా. నేను చేసేది ప్రతిదీ నేను సోషల్ మీడియాలో పెట్టాలనుకోను. సో అది ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లా జనాలకు అంతా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో తుమ్మాడు దగ్గాడు అన్ని కనబడతా ఉండాలి. సో ఆ జోన్లో నేను లేను, రావాలని కూడా అనుకోవట్లేదు ప్రస్తుతానికి. ఓకే. అంటే ప్రస్తుతానికి అనుకోకపోవడం ఫైన్, బట్ గోయింగ్ ఫార్వర్డ్ అన్న కొంచెం ఇవన్నీ చేయకపోవచ్చు, ఏమన్నా అంటే ద సేమ్, అంటే ఏదో కాలేజ్కి వెళ్ళాం ఇవన్నీ కాకుండా అట్లీస్ట్ ఓకే రక్షిత్ అంటే ఎవరు, హీ షుడ్ బి రిలేటబుల్ టు మీ అన్నట్లుగా ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కన్నా మీరు కనెక్ట్ అవ్వగలిగితే కనుక అది విల్ హెల్ప్ కదా. అవును. ఓకే, కూల్. సో శశివర్ధనే గురించి కొన్ని విషయాలు చెప్పండి. లైక్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ విల్ ఎంగేజ్ ద ఆడియన్స్ అంటే ఏంటి? ఒక మంచి గోదావరి జిల్లాలో హ్యాపీగా వెళ్ళి చూసి ఒక మంచి సినిమా చూసాంరా అన్న ఫీలింగ్తో అయితే బయటకు వస్తారు థియేటర్లోంచి. ఎందుకు చూడాలి అంటే మంచి సినిమాలు తగ్గిపోయినాయి ఇప్పుడు. అంతా పాన్ ఇండియా సినిమాలు, సినిమాలు, లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు వచ్చినాయి. ఒక మంచి ప్రేమ కథ చూద్దాం అనుకుంటే డెఫినెట్గా సినిమా చూడొచ్చు. అండ్ యూత్ చూడొచ్చు, కొంచెం పెద్దవాళ్ళు చూడొచ్చు. ఎందుకంటే 2007, 2005లో ఉన్నాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఒక 15-20 ఇయర్స్ అయ్యింది. సో ఆ జోన్లో ఉన్నాళ్ళు మళ్ళీ ఈ సినిమా చూడాలి. చాలా మంచి సినిమా చేసాం, సో చూడాలంతే. ఓకే. సో కామన్ మీ హైలైట్స్ ఏంటి, శశి క్యారెక్టర్ హైలైట్స్ ఏంటి, అండ్ వై శశివర్ధనే? ఇక్కడ శశివర్ధనే అంటే చంద్రుడి లాంటి మొహం ఉన్న ఒక అమ్మాయి, అలాంటి మీనింగ్. అండ్ అమ్మాయి పేరు శశి బేసిక్గా. సో దాట్ వే అండ్ ఆల్సో ద ఎస్థెటిక్ పార్ట్ ఇట్ ఇస్ శశివర్ధనే. అదర్ దెన్ దట్ శశి లైక్ నేను ఆల్రెడీ మొన్న ఈవెంట్లో కూడా చెప్పా దట్ కొన్ని ఫిల్మ్ హీరోయిన్ క్యారెక్టర్స్ చూసినప్పుడు యూనో మనకి మీమ్స్ అన్నీ వస్తుంటాయి కదా, దిస్ ఇస్ వైఫ్ మెటీరియల్, ఇలాంటి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్, లైక్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ గర్ల్ ఐ వాంట్. ఐఎమ్ వెరీ షూర్ శశి ఆ లిస్ట్లో వెళ్తుంది అని నేను అనుకుంటున్నా 200%. క్యారెక్టర్ ఎక్కువ మాట్లాడదు కానీ చాలా చేస్తుంది, అది సినిమాలో చూడాలి. బట్ ఒక అమ్మాయి నిజంగానే ప్రేమిస్తే ఏ ఎక్స్టెంట్ వరకు అయినా వెళ్తుంది, ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్తుంది అసలు అని తెలుసుకోవాలి అంటే అది శశివర్ధనే చూడాలి. దట్ ఈస్ శశి. సో దిస్ స్టోరీ ఈజ్ అబౌట్ శశి అండ్ రాఘవ. చాలా చిన్న సింపుల్ స్టోరీ కానీ ఇట్ హ్యాస్ ఫుల్ బిగ్ హార్ట్. చిన్న ప్రేమ పెద్ద ఇంపాక్ట్ లాంటి కథ. అండ్ మీ స్పెసిఫిక్ టైం లైన్ కూడా 2007 to 14 కైండ్ ఆఫ్ 25 ఆ టైం కైండ్ ఆఫ్, కాబట్టి రిలేటబిలిటీ ఇష్యూస్ కూడా ఉండవు. డిలే అయినా సరే అంత పెద్ద ఇష్యూ లేదు. అది ప్లస్ పాయింట్. రిలీజ్ అయినా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయినా కానీ ఇబ్బంది ఉంది. బట్
బట్ లవ్ స్టోరీస్ ఆర్ ఎప్పుడు రిలీజ్ Yeah. అయినా ఫ్రెష్ లవ్ ఇస్ కాకపోతే యూనివర్సల్. ఎప్పుడైతే టైం లైన్ మెన్షన్ Yeah. ఉంటుందో అది కొంచెం ఇబ్బంది అవుతుంది బికాస్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 2007 పీపుల్ వోంట్ కేర్ ఫర్ ఇట్. కేర్ ఫర్ ఇట్. బట్ ఐ థింక్ అంటే టైం రిలేటెడ్ శశివర్ధనేలో పెద్దగా అదే అంటారు ఒకళ్ళు ఉన్నా కూడా tension లేదండి. కోవిడ్ మ్యాచ్ సినిమా తీసి ఇప్పుడు రిలీజ్ చేసాం అనుకోండి, ఓ అలా ఆ కైండ్ ఆఫ్ రిలేటబిలిటీ. ఐఎమ్ వన్ శుద్ధ పూస దట్. ఓకే, సో బిఫోర్ క్లోజింగ్ సార్, శశివదనే అనే సినిమా మీకు ఎలాంటి ఇమేజ్ని తీసుకొస్తుంది అనుకుంటున్నారు ఇద్దరు? పోస్ట్ నన్ను డెఫినెట్ గా ఇలా ఎప్పుడు చూసుంటారు నేను చేసిన 5 సినిమాల్లో. No, I think you should tell about me, I should tell about yours. యా సేమ్ ఇలా ఎవరు చూసుంటారు ఆవిడ ఇప్పుడు దాకా అంతా ప్యాంట్లు చొక్కాలు వేసుకుని చూశారు. సో డెఫినెట్గా ఒక లంగావణి వేసుకుని ఒక అందమైన తెలుగు అమ్మాయిలాగా ఆవిడని చూడటం మొదలు పెడతారు. అండ్ షీఈ్ అ టెరిఫిక్ పర్ఫార్మర్. ఆ పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాలో చూస్తారు. ఈవెన్ హిట్లో చూడని బోల్డ్ అంత కోమలి గారిని శశివర్ధన్లో చూస్తారు. వర్ష మర్చిపోయి శశి గుర్తుంటుంది. ఓకే, That I can vouch. Shashi, yeah, will stay for eternal. That I'll vouch. సేమ్ రాఘవ యాక్చువల్లీ ఆయన పలాసాలో ఒక ఇంటెన్సిటీ తీసుకొచ్చారు కదా. ఐ థింక్ ఆ ఫిల్మ్కి దట్ క్యారెక్టర్ వాజ్ వెరీ యూనిడైమెన్షనల్. కానీ రాఘవ ఈజ్ నాట్ యూనిడైమెన్షనల్. అది సినిమాలో తెలుస్తుంది. ద కైండ్ ఆఫ్ షేడ్స్ హీ హ్యాడ్ ప్లేడ్ ఒక బాయ్ నెక్స్ట్ డోర్ కింద. ఐ థింక్ ఏదో ఒక హీరో వచ్చి రాఘవ చేశారన్నట్టు ఉండదు. రాఘవన్ చూస్తే మన కంపల్సరీ అందరి ఇంట్లోనో ఒక ఎదురింట్లోనో ఒక పక్కింట్లోనో అలాంటి ఒక అబ్బాయి ఉంటాడు అనే ఒక దిస్ థింగ్ ఐ థింక్ హీ డిడ్ ఇట్ వెరీ ఎఫర్ట్లెస్లీ. అది కాకుండా లైక్ వెన్ వీ సే అబౌట్ ప్రేమ అనేది బోత్ ది సైడ్స్ ఉండాలి. సో ఐ థింక్ హీ హ్యాస్ నెయిల్డ్ రాఘవ క్యారెక్టర్ టు పర్ఫెక్షన్. అండ్ రేపు పొద్దున్న అది ఆయన శశి అంటున్నారు, బట్ ఐ థింక్ కంపల్సరీ ఫర్ అ లాట్ ఆఫ్ టైమ్ శశి అండ్ రాఘవ అనే పేర్లు కలిసి తీసుకుంటారు. అండ్ అది సినిమాలో 200% చూస్తారు. ఓకే, సో కూల్. హోప్ అక్టోబర్ 10th సినిమా రిలీజ్ అయ్యి అందరికీ వర్కౌట్ అవ్వాలి, స్పెసిఫిక్గా మీ ప్రొడ్యూసర్కి అండ్ డైరెక్టర్కి. బికాజ్ వాళ్ళు మోర్ ఆఫ్ చాలా హానెస్ట్గా అనిపించారు ఈవెంట్లో. అహితేజ కానీ లేదంటే సాయి కానీ. సాయి అయితే అసలు లేదండి నేను అతను చెప్పిన విధానం మీరు ఇందాక అన్నట్టు హీరో హీరోయిన్ కలిపి మళ్ళీ 500కి మించి ఉండకూడదని అని చెప్పింది. అంటే అంత హానెస్ట్గా ఉంటున్నాడు అబ్బాయి, హీస్ నాట్ ఫేకింగ్ సంథింగ్ అన్నట్లుగా. సో ఐ విష్ ద ఫిలిం వర్క్స్ ఫర్ దెమ్ అండ్ గ్లాడ్ ఫర్ ద టైమ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్.